ప్రణయనాథ మంజుబాల జంటగా ప్రణయనాథ చిత్ర పతాకంపై నిర్మించిన ల్యాండ్ మాఫియా చిత్రం ఇటీవల విడుదలైంది. బాబు విఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ పిక్చర్స్ విడుదల చేసింది. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన నటుడు మరియు నిర్మాత ప్రణయనాథ తన కృతజ్ఞతలు తెలుపుతూ చిన్న చిత్రంగా ప్రారంభమైన చిత్రం భారీ స్థాయి నిర్మాణంగా పరిణామం చెందింది. శ్రావ్య ఫిల్మ్స్ మొదటి నుంచి స్థిరమైన మద్దతునిస్తుంది, మాకు అన్ని విధాలా సహాయం చేస్తుంది. మేము ఒక బలమైన చిత్రాన్ని రూపొందించాము. కథానాయిక మధుబాల దర్శకుడిని అభినందిస్తూ, ఇలాంటి అద్భుతమైన పాత్రను అందించిన దర్శకుడికి ధన్యవాదాలు. మా సినిమా ఈ స్థాయికి చేరుకోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అర్థవంతమైన సందేశంతో వైవిధ్యమైన కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. దర్శకుడు బాబు మాట్లాడుతూ, మా నిర్మాత ప్రతి సందర్భంలోనూ తిరుగులేని సహకారం అందించారు. ఖర్చుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సునీల్ కుమార్ రెడ్డి సహకారంతో సినిమాను విజయవంతంగా పూర్తి చేశాం. టీం అంతా బాగా సహకరించారు. సినిమాటోగ్రాఫర్ వెంకట్, ఎడిటర్ కృష్ణుడు సహకారం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మమ్మల్ని ముందుండి నడిపించారు అన్నారు. నిర్మాత సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నా స్నేహితుడు రవీంద్రబాబు ద్వారా ఈ టీంతో పరిచయం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లమని రవీంద్ర సూచించాడు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను మరియు చిత్ర యూనిట్ కు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. ఇక కథ విషయానికి వస్తే, ల్యాండ్ మాఫియా అనేది వేల్పుల నిమ్మబాబు దర్శకత్వంలో ప్రణయనాథ, లక్ష్మీ మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సాంఘిక నాటక చిత్రం. రిటైర్డ్ స్కూల్ టీచర్ కూతురు ప్రియ ప్రణయ్తో ప్రేమలో పడుతుంది. పేద పిల్లలకు ఉచిత విద్యను అందించడానికి వెంకటేశ్వర్లు లక్ష్మిని భూమి అడగగా ఆమె అంగీకరించింది. ఇంతలో లేడీ డాన్ దుర్గా భూమి కోసం వెంకటేశ్వర్లను కిడ్నాప్ చేస్తుంది. వెంకటేశ్వర్లు కళ నెరవేరుతుందా అనేది చిత్రం యొక్క పూర్తి సారాంశం. ఈ చిత్రంలో అందరూ నూతన నటీనటులు అయినా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రంలో నటించిన జబర్దస్త్ అప్పారావు ఎమ్మెల్యేతో జరిగే సన్నివేశాలు కామెడీని పండించేలా ఉన్నాయి. ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునేలా చేశాయి. ముఖ్యంగా లేడీ డాగ్గా నటించిన హిమబిందు ఆరాధ్య విశాఖ ప్రాంతవాసిగా, విశాఖలోని శ్రీ విశాఖ కళాసాగర్ సంస్థ మరియు ఫిలిం యాక్టింగ్ కల్చరల్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కరెడ్ల అప్పలరాజు శిష్యురాలుగా శిక్షణ పొందిన హిమబిందు ఆరాధ్య లేడీ డాగ్ దుర్గ పాత్రలో జీవించారు. తన దైన శైలిలో డైలాగ్ డెలివరీతో పాటు నట విశ్వరూపం చూపించారు. ఆమె నటన ఆద్యంతం సినిమాకు ఊపిరిపోసింది. ఓన్ మెన్ షోలా ఓన్ ఉమెన్ షో అంటూ పలువురు ప్రశంసించారు. ఏది ఏమైనప్పటికీ నూతన నటీనటులతో చిత్రీకరించిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చిత్రీకరించడంతో పాటు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని చూసిన వారు ఆనందం వ్యక్తం చేశారు. లవర్గా ఒక్కరోజు యాక్ట్ చేస్తారా? లుక్ మేడం, సొసైటీలో మా రేంజ్ ఎంతో తెలుసుకునమంటున్నాడు. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని తప్పకుండా పంపుతాడు. ఇంకా ఖాతాలో ఇంకొకడు బలి. కుదురుగా ఉన్నావనుకో ఒక్క పోటుతో చంపుతాం, గించుకున్నావనుకో పొడిచి పొడిచి చంపుతాం. ఒక్కదానికి ఇంత పెద్ద ప్రాపర్టీ అవసరమా? ఆశ కాకపోతే మా అమ్మాయి కోసం కాదు మేడం. నోరు మూసుకొని బైక్ దిగు. ఈ బైక్ బ్యాక్ సీట్ నాది. ఉచ్చు బిగిస్తే సింహాన్ని కూడా బోన్లో వేయొచ్చు. ఉచ్చు రెడీ చే. ఈసారి నా కొడుకుని కొట్టి కొట్టి చంపుదాం. నువ్వు చూసింది చాలు, ఇక రా వెళ్దాం. 5 years బ్యాక్వర్డా బాగుంటుంది. రాత్రులు సీక్రెట్ గా ఏవో రాసలీలలు చేసుకునేవాడిని. మీటింగ్ అరేంజ్ చెయ్యి. అయ్యా, మీకు దండం పెడతాను, నా మీద ఏం ప్లాన్ చేయకండి.
ఇంకా మీకు ఇవ్వమండి. సార్ ఆకలేస్తుంది. తమరికి ఇంట్లో ఏం సరిపోతుందిలే. అసలే లేడీ ఆఫీసర్వి. ఆ పోటు పడితే పాడెక్కాల్సిందే. కనిపించని దైవం కంటే కనిపించే ఈ గురువు గొప్పవాడని. This land belongs to దుర్గా భవానీ. బాగా ఎంజాయ్ చేశారు. అంటే అక్క చేయడం ఫస్ట్ టైం కదా, చాలా బాగా చేసింది. అది కూడా విలన్ క్యారెక్టర్. ఫస్ట్ అనుకున్నాం బాగుంటుంది అని అనుకుని, కాకపోతే అందరికంటే బాగా చేసింది అక్క. విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా సూట్ అయింది అక్కకి అయితే విలన్ క్యారెక్టర్. పాత్ర న్యాయం చేశారా? చాలా బాగా, అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చూసాం మూవీ కూడా. వెంటి దగ్గర మీరు చూసారు కదా, నెక్స్ట్ ఎటువంటి పాత్రలు చూడాలనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే అక్కకి విలన్ క్యారెక్టర్ అయితే బాగా సూట్ అయింది కదా, నెక్స్ట్ కూడా ఇంకా బాగా, అంటే పెద్ద మూవీస్లో ఛాన్స్ వచ్చి అక్క ఇంకా బాగా చేస్తే చూడాలని. పదంగా విలన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. మీకు ఏం నచ్చింది మూవీలో? మూవీలో అంటే కొంచెం విలనిజం బాగా నచ్చింది, అండ్ ప్లస్ కొన్ని సీన్స్ నచ్చింది. ఓకే, మూవీలో ఒక డైలాగ్ చెప్పండి, మీకు ఏదైనా గుర్తుకొచ్చింది? సరిగ్గా ఉంటే ఒక పొట్టు చంపుతా, లేదంటే పొడిచి చంపుతా. అవునా, చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, రైట్. చాలా ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, మీకు ఎలా అనిపించింది? అంటే ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు, బట్ వచ్చిందంటే ఫస్ట్ టైం అంటే మీ ఫ్యామిలీ మెంబర్ మూవీ అనేది స్వయంగా మీరు మూవీలో చూసినందుకు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అవునా? ఓకే, సూపర్ అండి. ముందు కూడా మీరు సేమ్ ఎంకరేజింగ్ అనేది చేస్తాం. ఓకే, మా పాప ముందు అందరి వల్ల మా పాప ఇలాగే వస్తుంది. చాలా హ్యాపీగా సంతోషపడుతుంది. ఓకే, సూపర్ అండి. ఓకే, మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో మెసేజ్ అంటే ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి పిల్లలకి చదివించుకునే దానికన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ నాకు నచ్చింది. ఓకే, నెక్స్ట్ టైమ్స్ అందులో విలన్ క్యారెక్టర్ బాగా సూట్ అయింది. ఓకే. ఇంకా హీరోయిన్ అంటే నాకు చెప్పనవసరం ఏంటి మా మూవీ నేమ్ ఏంటి? ల్యాండ్ మాఫియా. సో ఆ కాన్సెప్ట్ మీకు నచ్చిందా? నచ్చింది. అంటే సినిమాలో ఉన్న కాన్సెప్ట్ నచ్చింది? సినిమాలో ఉన్న కాన్సెప్ట్ నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బయట జరుగుతున్న మెసేజ్ కూడా ఇదే. బయట ఏదైనా ప్లేస్ కొనుక్కున్నా కబ్జా చేస్తున్నారు కదా, అవునవును, అలాంటివి ఇంకా జరగకూడదు అనేది మెసేజ్ నాకు బాగా నచ్చింది. ఓకే, సూపర్ అండి. మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు మూవీ అనేది. విలన్గా ఎలా చేసిందమ్మా? విలన్ గా దుర్గా భవాని ల్యాండ్ మాఫియా అంటే అవును, చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ అండి. ఉంటే ఒక పొడితో చంపుతాం, లేదా పొడిచి చంపుతాం. ఆ డైలాగ్ అనేది చాలా బాగుంది, హైలైట్ అయింది కూడా. దుర్గా భవాని అంటే ల్యాండ్ మాఫియా, కుదురుగా ఉంటే ఒక పొడితో చంపుతా, లేదంటే పొడిచి చంపుతా. ఓకే, సూపర్. మా పాప ఓకే, అంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? అంటే సినిమాలు అంటే ఫస్ట్ నుండి తనకు ఇంట్రెస్టా? ఓకే, ఇదే ఫస్ట్ టైమా తన మూవీలో నటించడం? ఓకే, గతంలో ఏ మూవీలో చేశారు? అంటే ఓకే అనిపించింది. ఓకే, మనం కూడా ఓకే అన్నాం. ఓకే, కానీ అమ్మ విలన్ పాత్ర ఇస్తాము, విలన్ పాత్ర చేస్తాము, ఓకేనా అంటే మా ఓకే అమ్మ నీకైతే బాగా సూట్ అవుతుంది చెప్పాము. ఓకే, మీకు ఎలా అనిపించింది మీ కూతురు నటించడం? మా కూతురుగా అనుకోలేదు, విలన్ పాత్ర సూపర్గా ఉంది అనుకున్నాం. ఓకే, మీకు చాలా హ్యాపీ అనిపించిందా? చాలా హ్యాపీ. జనరల్గాను మనం ఎంతో మంది మూవీస్ చూస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము, కానీ ఎస్పెషలీ మన ఫ్యామిలీలో మన కూతురు స్వయంగా టీవీలో నటించినది, సినిమాలో నటించినది ఆ ఫీల్ బాగుంటుంది కదా? చాలా ఫీల్ బాగుంది. ఆ మూమెంట్లో అయితే నేను కళ్ళ నీళ్ళు వచ్చేసి మా బాబు చూస్తే విలన్ పాత్ర వచ్చేసి నా కూతురేనా అనుకున్నా. చాలా బాగుంది విలన్ పాత్ర, చాలా బాగా యాక్ట్ చేసింది. ఓకే, క్యారెక్టర్ పరంగా విలన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. మీకు ఏం నచ్చింది మూవీలో? మూవీలో అంటే కొంచెం విలనిజం బాగా నచ్చింది, అండ్ ప్లస్ కొన్ని సీన్స్ నచ్చింది.
ఓకే, మూవీలో ఒక డైలాగ్ చెప్పండి, మీకు ఏదైనా గుర్తుకొచ్చింది. సరిగ్గా ఉంటే ఒక పొడితే చంపుతా, లేదంటే పొడిచి పొడిచి చంపుతా. అవునా, చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, రైట్. చాలా ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను. ఓకే. అంటే అక్క చేయడం ఫస్ట్ టైం కదా, చాలా బాగా చేసింది. అది కూడా విలన్ క్యారెక్టర్. ఫస్ట్ అనుకున్నాం బాగుంటుంది అని అనుకున్నాం, కాకపోతే అందరికన్నా బాగా చేసింది అక్క. విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా సూట్ అయింది అక్క అయితే విలన్ క్యారెక్టర్. బట్ ఆ పాత్రకు న్యాయం చేశారా? చాలా బాగా, అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చూసాం మూవీ కూడా. సార్, వెంటితెర మీద చూశారు కదా, నెక్స్ట్ ఎటువంటి పాత్రలో చూడాలనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే అక్కకి విలన్ క్యారెక్టర్ అయితే బాగా సూట్ అయింది కదా, నెక్స్ట్ కూడా ఇంకా బాగా, అంటే పెద్ద మూవీస్లో ఛాన్స్ వచ్చి అక్క ఇంకా బాగా చేస్తే చూడాలని. విలన్గా ఎలా చేసిందమ్మా? విలన్గా దుర్గా భవాని ల్యాండ్ మాఫియా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలాగని చాలా బాగుంది, హైలైట్ అయింది. చెప్పండి మళ్ళీ. దుర్గా భవాని అంటే ల్యాండ్ మాఫియా. కుదురుగా ఉంటే ఒక పొడితో చంపుతా, లేదంటే పొడిచి పొడిచి చంపుతా. ఓకే. ఏం పేరండి? హిమబిందు ఆరాధ్య నా పేరు. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. సో నేను విశాఖ కళాసాగర్ సంస్థ ఫిల్మ్ యాక్టింగ్ సంస్థలో అప్పలరాజు గారి దగ్గర నేను యాక్టింగ్ అనేది నేర్చుకున్నాను. నాకు ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఆయన ద్వారా నేను యాక్టింగ్ నేర్చుకొని మూవీస్లోకి అనేది వెళ్ళడం జరిగింది. సో చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశాను. అండ్ మూవ్ ఆన్ అనే షార్ట్ ఫిలిమ్స్ 3 టైప్ ఆఫ్స్ తీశాను. సో ఫోక్ సాంగ్స్ తీశాను. బటర్ఫ్లై అన్న మూవీ కూడా తీశాను. అది కొంచెం సమ్ రీజన్స్ వల్ల రిలీజ్ అవ్వలేదు. నేను ఈ ల్యాండ్ మాఫియా అనే మూవీ లాస్ట్ ఇయర్ తీయడం జరిగిందండి. సో చాలా మంచి సొసైటీకి మంచి మెసేజ్ ఉన్న మూవీ ఇది ల్యాండ్ మాఫియా అనేది. సో అందులో నేను నెగిటివ్ రోల్ చేశాను, అంటే విలన్ క్యారెక్టర్లో నా నేమ్ దుర్గా భవాని. సో చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే నా క్యారెక్టర్కి న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. సో అక్కడ నాకు చాలామంది బాగా సపోర్ట్ చేశారండి. హీరో ప్రణయ్ గారు అండ్ మధుబాల అందరూ చాలా డైరెక్టర్ పేరు గారు బాబు గారు అండి. ప్రణయ్ గారు హీరో విత్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారు. ఎవరండి పేరు? ప్రణయ్ గారు, ప్రణయ్ నాథ. సో ఈ షూటింగ్ ఎక్కడ జరిగింది? షూటింగ్ ఒంగోలులో జరిగింది. షూటింగ్ ఒంగోలులో జరిగింది. ఎన్ని డేస్లో అయింది మొత్తం? 3 అంటే 1 month 4 daysలో షూట్ అయింది. సో ఆ షూట్లో కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ షూట్ చేసాం. మూవీ కూడా చాలా బాగా వచ్చింది. అంటే నేను అనుకున్నాను మూవీ చూసినంత వరకు ఓకే ఎలా ఉంటుందా ఏంటో అనుకున్నాను. బట్ చూసాక అనిపించింది ఓకే, అందరూ చాలా బాగా చేశారండి. చాలా బాగా చేశారు. మీ అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ ల్యాండ్ మాఫియా అండి. చాలా బాగుంది. అంటే ఈ నెగిటివ్ రోల్తో నాకు ఇంకా పైగా పెద్ద మూవీస్లో వస్తాయని నేను అనుకుంటున్నాను. వైజాగ్లో ఏ థియేటర్ ఇచ్చారు? అది వైజాగ్లో జగదంబ చిత్రాలయ ఐనాక్స్ థియేటర్లో ఇచ్చారు. సో బాగుందండి. ఆ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చూడాల్సిన మూవీ అండి. చాలా బాగుంది. సో ఏంటంటే ఇంకా మీ సపోర్టింగ్తో మీరు నన్ను ఇలానే ఆదరిస్తూ ఇలానే ఉంటే ఇంకా మళ్ళీ మంచి మూవీస్తో మీ ముందు నేను కనిపించాలని, అంటే నెగిటివ్ రోల్స్ అంటే నాకు ఇంట్రెస్ట్. ఏమైనా అవకాశం వస్తే చేస్తారా? తప్పకుండా చేస్తానండి. అంటే ఇదే కాదు, నెగిటివ్ రోల్స్ కానీ హీరోయిన్ రోల్స్ కానీ, హీరోయిన్ కన్నా నాకు నెగిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. సో విలన్ క్యారెక్టర్ అలా అనమాట. సో అలా ఏమైనా ఉన్నా నేను చేస్తాను, తప్పకుండా చేస్తానండి. మూవీ అండి. విద్య అంటే ఇప్పుడు చాలామంది ఉన్న వాళ్ళే కాకుండా పూర్ పీపుల్స్ కూడా విద్య ఉచిత విద్య, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ఏదైనా సరే ఉచిత విద్య అది కొంచెం మనకి బాగా క్వాలిటీగా చెప్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బ్రతుకుతారు. కొంతమంది ఏంటంటే చదివించుకున్న వాళ్ళు ఉంటారు, చదివించుకోలేని వాళ్ళు ఉంటారు. సో చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా మంచి విద్య రావాలని అనేది ఈ మూవీలో కాన్సెప్ట్ అండి. ఉన్నా నేను చేస్తాను, తప్పకుండా చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా. సో ఒకసారి మీరు కూడా మూవీ చూసి విజిట్ చేయండి. మీరు కూడా రివ్యూస్ చెప్పండి ఎలా ఉందో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నేను ఎంజాయ్ చేస్తూ చూసామండి. సో నాకు ఎంకరేజ్ చేసిన మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు మీడియా వాళ్ళు కూడా. ఇలానే నాకు వేరే అవకాశాలు వచ్చినా సరే నాకు ఇలానే సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.
లవర్ గా ఒక్కరోజు యాక్ట్ చేస్తారా? లుక్ మేడం, సొసైటీలో మా రేంజ్ ఎంతో తెలుసుకునమంటున్నాడు. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని తప్పకుండా పంపుతాడు. ఇంకా ఖాతాలో ఇంకొకడు బలి. రేయ్, కుదురుగా ఉన్నావనుకో ఒక్క పోటుతో చంపుతావు, గింజుకున్నావనుకో పొడిచి పొడిచి చంపుతావు. ఒక్కదానికి ఇంత పెద్ద ప్రాపర్టీ అవసరమా? ఆశ కాకపోతే మా అమ్మాయి కోసం కాదు మేడం. ముందు నోరు మూసుకొని బైక్ దిగు. ఈ బైక్ బ్యాక్ సీట్ నాది. ఉచ్చు బిగిస్తే సింహాన్ని కూడా బోన్లో వేయొచ్చు. ఉచ్చు రెడీ చేయి. ఈసారి నా కొడుకుని కొట్టి కొట్టి చంపుదాం. నువ్వు చూసింది చాలు, ఇక రా వెళ్దాం. 5 years బ్యాక్ వాడా బాగుంటుంది. రాత్రులు సీక్రెట్ గా ఏవో రాసలీలలు చేసుకునేవాడిని. మీటింగ్ అరేంజ్ చెయ్యి. అయ్యా, మీకు దండం పెడతాను, నా మీద ఏం ప్లాన్ చేయకండి. అక్క మీకు ఇవ్వమండి. సార్ ఆకలేస్తుంది. తమరికి ఇంట్లో ఏం సరిపోతుందిలే. అసలే లేడీ ఆఫీసర్వి. ఆ పోటు పడితే పాడెక్కాల్సిందే. కనిపించని దైవం కంటే కనిపించే ఈ గురువు గొప్పవాడని. This land belongs to Durga Bhavani.